సంతోషపడాలి. మనము మనుషులను సంతోషపెట్టడానికి ఎన్నో కార్యాలు చేస్తాం. అందుకంటే ఎక్కువగా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఆయన సంతోషపెట్టడానికి ఏదైనా చేయడానికి నువ్వు తెగించే ఒక నిజ క్రైస్తవుడుగా జీవించాలి. హల్లెలూయా. ఆయన కొరకు ఒక బలమైన సాధనగా నువ్వు మార్చబడాలి, ఒక బలమైన విశ్వాసిగా నువ్వు మార్చబడాలి, దేవునికి ఒక నమ్మకమైన ఒక సాక్షిగా నువ్వు జీవించాలి. ప్రభు కోరుతున్నాడు. ప్రభు ఆ వాక్యానుసారంగా మనం నడిచినప్పుడంట ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, ఇందాక మూల వాక్యంలో అంటాడు కదా, తన రాజ్యమునకు తన మహిమకు ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పిలుస్తున్నాడంట? తన రాజ్యమునకు తన మహిమకు ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, పిలిచిన దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఆయన రాజ్యానికి మనం అందరము కూడా హక్కుదారులం అవుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యాన్ని మనం పొందుకుంటాం. ఈ లోక రాజ్యాలన్నీ లయమైపోతాయి, వికటమైన వైర్యముతో కరిగిపోతాయి. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతీది ఈ లోకములో పాడైపోతుంది. యుగ యుగాలు నిలిచి ఉండేది దేవుని రాజ్యము ఒక్కటే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రాజ్యములో మనమందరము కూడా దేవుని సింహాసనం ఎదుట నిత్యము ఆయన ఎడల కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభుని ఆరాధిస్తూ ప్రభు మహిమను అనుభవించే ఒక బలమైన సంఘముగా మనమందరము సిద్ధపడుదుముగాక. హల్లెలూయా. కొన్ని మాటలు దేవుడు మన కొరకు దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక